నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నీ జననం నాకో వరమై నీరాకే మా పల్లెకు వెలుగై, నీ జననం నాకో వరమై నీరాకే మా పల్లెకు వెలుగై. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం వికసించేనా? కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా అంటే రెండు అధికార పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నిక సవాల్గానే మారింది. పట్టభద్రుల స్థానం నుంచి ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ బీజేపీ బరిలోకి దింపగా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. డజను మందికి పైగా స్వతంత్రులు పోటీ చేస్తుండటంతో అధికార పార్టీలకు ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. మారాతలు మార్చిన దేవుడని నిన్ను తలుచుకుంటామయ్యో, మా ఊపిరి నీవని గుండెల నిండా నిలుపుకుంటామయ్యో. కదం కదం నీ వెనుక జనం పద పద పదమని కదిలినరో, నిరంతరం నీ విజయముకై తెలుపు నగారా మోగినరో. జనని నాదమే జైలు అన్నది నలుదిక్కులు గర్జించినయో జననేత. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ తరపున సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, కాంగ్రెస్ తరపున కరీంనగర్కు చెందిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని అధికార పార్టీ బరిలోకి దింపాయి. ఇద్దరు అభ్యర్థులు ఆర్థికంగా సామాజికంగా బలమైన వ్యక్తులే కావడం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. రెండు అధికార పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికలను తీసుకోవడంతో ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలమనే లెక్కల్లో రాజకీయ విశ్లేషకులు నిమగ్నమయ్యారు. బీజేపీ ఒకటే చెప్తున్నాం, మా అభ్యర్థి గెలిస్తే మేము ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. మేము నిలబెట్టుకొని ఉంటే మేము హామీలు ఇవ్వం, ఇచ్చినామంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అది మా సిద్ధాంతం. యువత ముఖ్యంగా మేధావులు ఆలోచన చేసి భారతదేశం ఇంకింత ముందుకు పోవాలి, భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్సీకి ఓటేసి భారతీయ జనతా పార్టీని బలపరచాలని మేము ముఖ్యంగా యువకుల తరపున మేధావుల తరపున కోరుకుంటా ఉన్నాం. ఉత్తర తెలంగాణలో 4 ఎంపీలు 7 ఎమ్మెల్యేలను కలిగి ఉన్న బీజేపీ కమలం వికసించేలా కార్యాచరణ రూపొందించింది. 25 రోజుల క్రితమే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో నిమగ్నమైంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద వివిధ మున్సిపల్ మైదానాల్లో మార్నింగ్ వాక్ చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తనకు మద్దతిచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వాకర్లను కోరారు. ఉపాధ్యాయులు అలాగే మన ఇప్పుడు గ్రాడ్యుయేట్ విద్యార్థులు అందరూ వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు మరి పట్టభద్రులు వీరందరూ కలిసి ఇప్పుడైతే ఎవరైతే ఈ అభ్యర్థులను నియమించారో వాళ్ళ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బాన్సుల శాఖ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చినాక మాత్రమే పట్టభద్రులను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని 56,000 ప్రతి నిరుద్యోగి ఖాతాలో వేసిన తర్వాత ఓట్లు అడగాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని కేవలం 1 డిఏ ప్రకటించి అది కూడా ఇవ్వని కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఉద్యోగులు చీదరించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు ఓటు అడగాలంటే యువతకు 54,000 అకౌంట్లో డిపాజిట్ చేసినాకనే ఓటు అడగాలి. యువతల విషయాలు తీసుకుంటే స్కూటీ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి, ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. విద్యార్థుల విషయంలో తీసుకుంటే ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తీసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా 7,500 కోట్లు వాళ్ళు డబ్బులు పెండింగ్ పెట్టేసి వాళ్ళకు అమౌంట్ ఇచ్చిన తర్వాతనే కాలేజీలో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలేజీలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల విషయంలో తీసుకుంటే రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ మంత్రి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని 14 నెలల కనీసం ఒక్క ప్రాజెక్టు గురించి కూడా నోరెత్తని ఈ కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ రైతులను మోసం చేస్తుందన్నారు. కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ లేక యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి స్వతహాగా కాలేజీలు నడుపుతున్నాడని, ఈ విషయంలో నోరు మెదపకపోవడం విద్యార్థుల పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విద్యావంతులు నిరుద్యోగులు మేధావులు ఆశీర్వదించి మండలికి పంపించాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జగిత్యాల ఇన్ఛార్జ్ బోగ శ్రావణి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేధావులు పట్టభద్రులు అందరినీ విస్మరించిందని, కేంద్రంలో మోదీ ప్రభుత్వంను ప్రజలంతా ఆదరిస్తున్నారని, యువత నిరుద్యోగుల్లో బీజేపీపై ఆదరణ రోజురోజుకు పెరుగుతుందన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసి ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులు, బడుగు బలహీన వర్గాల వారికి జీవిత బీమా చేయించి వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నారు. అలా నిస్వార్థంగా అంజిరెడ్డిగారు ప్రజాసేవ చేస్తున్నారు. ఇప్పుడు మనలో ఒకడిగా మనకోసం మన గొంతుకై మన ముందుకు వచ్చారు. అటువంటి మనిషిని బలపరచడం అంటే మనలో ఒకణ్ణి బలపరచడమే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.